హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. ఇండియాలో ఎన్నికల టైంలో కూడా జనాలు ఇంత గొడవ పడరేమో కానీ ఐపీఎల్ టైంలో మాత్రం కుక్కల్లా కొట్టుకుంటారు. నిన్నటి దాకా ఒకే ప్లేట్ లో తిన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఐపీఎల్ రాగానే బద్ధ శత్రువులవుతారు. ఒకడు ఎల్లో జెర్సీ వేసుకుంటాడు, ఇంకొకడు రెడ్ జెర్సీ వేసుకుంటాడు. ఇక అక్కడి నుండి స్టార్ట్ అవుద్ది మహాభారత యుద్ధం. వాట్సాప్ స్టేటస్లలో ఒకడినొకడు తిట్టుకోవడం, ట్విట్టర్ లో బూతులు మాట్లాడుకోవడం. అసలు వీళ్ళ డెడికేషన్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రౌండ్ లో హగ్ చేసుకుంటారు, భుజం మీద చేసుకుని నవ్వుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం మా అన్న తోపు, మీ అన్న పప్పు అని చొక్కాలు చించుకుంటారు. ఒరే, వాళ్ళిద్దరూ టీమిండియాకి ఆడేటప్పుడు ఫ్రెండ్స్ రా, ఐపీఎల్ అనేది జస్ట్ బిజినెస్. అయినా సరే వినరు. ఒకడంటాడు మా దగ్గర 5 కప్పులున్నాయి అని, ఇంకొకడంటాడు మా దగ్గర కిడ్నీలున్నాయి అని. ఈ రోజు మనం ఈ విచిత్రమైన ఫ్యాన్ బేస్ల గురించి, వాళ్ళ గొడవల గురించి మాట్లాడుకుందాం. హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే రాళ్లు పడే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ గురించి. వీళ్ళని ఫ్యాన్స్ అనకూడదు, భక్తులు అనాలి. వీళ్ళకి క్రికెట్ తో సంబంధం లేదు, స్కోర్ తో సంబంధం లేదు, గెలుపు ఓటములతో అస్సలు సంబంధం లేదు. వీళ్ళకి కావాల్సిందల్లా ఒక్కటే, ధోని దర్శనం. మ్యాచ్ టికెట్ కొనేది మ్యాచ్ చూడటానికి కాదు, ధోని గ్రౌండ్ లోకి నడిచొస్తుంటే చూడటానికి. స్క్రీన్ మీద ధోని కనిపించగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోద్ది. ఆ సౌండ్ కి పక్కనున్నోడి కర్ణభేరి పగిలిపోవాల్సిందే. ధోని బ్యాటింగ్ కొచ్చి టుక్కుమని ఒక్క బాల్ ఆడినా సరే వీళ్ళు పూనకంతో ఊగిపోతారు. చూసావా మా కళ డిఫెన్స్, అది డిఫెన్స్ కాదు దేశ రక్షణ అని బిల్డప్ ఇస్తారు. ధోని గ్రౌండ్ లో నీళ్లు తాగినా సరే అబ్బా వాటర్ తాగడంలో కూడా హెలికాప్టర్ షాట్ రేంజ్ ఉంది అంటారు. అసలు వీళ్ళ లాజిక్ ఏంటో తెలుసా? మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు, ధోని నాట్ అవుట్ గా ఉంటాం చాలు. వీళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తే వీళ్ళు చెప్పే ఒకే ఒక్క డైలాగ్, మాకు 5 కప్పులున్నాయి, మీకెన్నున్నాయిరా? ఈ డైలాగ్ తో అవతలి వాడి నోరు మూయిస్తారు. సిఎస్కే టీమ్ ని డాడ్స్ ఆర్మీ అంటారు, ఎందుకంటే అందరూ 35+ ముసలోనే ఉంటారు. కానీ ధోని మ్యాజిక్ ఏంటంటే ఆ ముసలోళ్లతోనే కప్పు కొట్టిస్తాడు. అందుకే సిఎస్కే ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకోకూడదు. వీళ్ళు లాజిక్ తో మాట్లాడరు, మ్యాజిక్ తో అంటే భక్తితో మాట్లాడతారు. నెక్స్ట్ మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్. వీళ్లకున్న ఓపిక ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు ఫ్రెండ్స్. 16 ఏళ్లగా కప్పు లేదు, అయినా సరే ప్రతి సంవత్సరం కొత్త జెర్సీ కొనుక్కుని ఈసారి కప్ నమ్దే అంటే ఈసారి కప్పు మనదే అని వస్తారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాలి. కానీ ఒక్క మ్యాచ్ గెలిస్తే వీళ్ళు చేసే హడావిడి ఉంటది చూడండి, అబ్బబ్బబ్బా. రోడ్ల మీద బైక్ ర్యాలీలు తీస్తారు. ఇక మా అన్నని ఆపేదెవడు, కప్పు మాదే, రాసి పెట్టుకోండి అంటారు. కట్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ లో 49 ఆల్అౌట్. అప్పుడు వీళ్ళ మొహాలు చూడాలి, వెంటనే ప్లేట్ మార్చేస్తారు. ఈ దరిద్రపు టీంని ఇంకెప్పుడు సపోర్ట్ చేయకూడదు, టీవీ పగలగొట్టేస్తా అని శపథాలు చేస్తారు. వాళ్ళ సొంత ప్లేయర్స్ ని బూతులు తిడతారు. కానీ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ రాగానే టీవీ ముందు కూర్చుంటారు, ఎందుకంటే అది రక్తంలో కలిసిపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇంకో టాలెంట్ కూడా ఉంది, క్యాల్కులేటర్. సగం టోర్నమెంట్ అవ్వగానే వీళ్ళు లెక్కలు మొదలు పెడతారు. మనం మిగిలిన 7 మ్యాచ్ల్లో 6 గెలవాలి, ముంబై ఓడిపోవాలి, చెన్నైకి వర్షం పడాలి, హైదరాబాద్ కి కరెంట్ పోవాలి, అప్పుడు మనం ప్లే ఆఫ్స్ కి వెళ్తాం. ఒరేయ్, ఇన్ని జరగడం కంటే మీరు కప్పు గెలవడం ఇంకా కష్టం రా. వేరే టీం ఫ్యాన్స్ వచ్చి మీకు కప్పు లేదు కదా అని ఏడిపిస్తే వీళ్ళు చెప్పే డైలాగ్, మాకు కప్పు ముఖ్యం కాదు, కిడ్నీలు ముఖ్యం, మాకు లాయల్టీ ఉంది. నిజమే, ఆ కిడ్నీలు అమ్ముకుంటేనే కదా ఐపీఎల్ టికెట్లు వచ్చేది. ఇక ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, వీళ్ళకి అహంకారం ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా 5 కప్పులున్నాయి. వీళ్ళు మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే గెలిచినట్టు ఫీల్ అవుతారు. మా వెనకాల అంబానీ ఉన్నాడు, మాకేంటి భయం అనే ధైర్యం. ముంబై ఫ్యాన్స్ ని ఎవరైనా ట్రోల్ చేస్తే అందరూ వాడే కామన్ జోక్ ఏంటో తెలుసా? అంపైర్. ముంబై వాళ్ళు వికెట్ తీయకపోయినా అంపైర్ అవుట్ ఇస్తాడు, వైడ్ కాకపోయినా వైడ్ ఇస్తాడు. అప్పుడు మిగతా ఫ్యాన్స్ అంటారు అంబానీ గూగుల్ పే చేసేట్రా అని. డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కాదు, ధనాధన్ రివ్యూ సిస్టమ్. ముంబై ఫ్యాన్స్ కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. టోర్నమెంట్ స్టార్టింగ్ లో వీళ్ళు కనిపించరు, ఎందుకంటే ముంబై ఫస్ట్ 4-5 మ్యాచ్లు ఓడిపోద్ది. అప్పుడు వీళ్ళు అండర్ గ్రౌండ్ లో దాక్కుంటారు. ఎప్పుడైతే వరుసగా గెలవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు రండ్రా ఎవడొస్తాడో చూసుకుందామని కాలర్ ఎగరేస్తారు. వీళ్ళకి రోహిత్ శర్మ అంటే ప్రాణం. ఈ మధ్య హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాక ముంబై ఫ్యాన్సే 2 వర్గాలై కొట్టుకున్నారు. ఒకడు రోహిత్ అంటాడు,
ఇంకొకడు హార్దిక్ అంటాడు, సొంత ఇంటిని తగలబెట్టుకోవడం అంటే ఇదేనేమో. మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ వీళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ వైలెంట్ గా కొడతారు. మిగతా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటారు, కానీ మనోళ్ళు మాత్రం గ్రౌండ్ లోకి వెళ్ళి బిర్యానీ తిని సైలెంట్ గా చూస్తుంటారు. ఎస్ఆర్హెచ్ టీం ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఎప్పుడు ఎలా ఆడతారో ఎవ్వరికీ తెలియదు. ఒక మ్యాచ్ లో 277 కొడతారు, నెక్స్ట్ మ్యాచ్ లో 100కి ఆల్అౌట్ అవుతారు. మన ఫ్యాన్స్ ఎమోషన్ మొత్తం ఎవరి మీద ఉంటుందో తెలుసా? మన ఓనర్ కావ్య పాప మీద. మ్యాచ్ ఓడిపోతే ప్లేయర్స్ మీద కోపం రాదు, కానీ కావ్య పాప ఏడుస్తుంటే మాత్రం రక్తం మరుగుద్ది. ఎవడ్రా మా పాపని ఏడిపించింది అని అవతల టీం సోషల్ మీడియాలోకి వెళ్ళి బూతులు పెడతారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి మెయిన్ టార్గెట్ కప్పు కొట్టడం కాదు, ఆర్సీబీని ఓడించడం. ఆర్సీబీ మీద గెలిస్తే చాలు కప్పు కొట్టినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. పక్కింటి వాడు ఓడిపోతే వచ్చే ఆనందం మనం గెలిస్తే కూడా రాదు అనే సామెత వీళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ప్యాట్ కమిన్స్ వచ్చాక సైలెన్స్ అనే ఒక కొత్త ట్రెండ్ తెచ్చారు. లైబ్రరీలో ఉన్నట్టు స్టేడియం మొత్తం సైలెంట్ గా ఉంచాలంట. అది క్రికెట్ గ్రౌండా లేక ఎగ్జామ్ హాలా? ఈ ఫ్యాన్ వార్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో. వీళ్ళని కీబోర్డ్ వారియర్స్ అంటారు. పొద్దున్నే లేచి పక్కోడిని ఎలా బూతులు తిట్టాలా అని ఆలోచిస్తారు. వీళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ ఉండదు, కానీ నెట్ బ్యాలెన్స్ మాత్రం ఫుల్ గా ఉంటది. ఒకడు కోహ్లీ ఫోటోకి రాజు కిరీటం పెట్టి ఎడిట్ చేస్తాడు, బీజిఎం కేజీఎఫ్. ఇంకొకడు రోహిత్ ఫోటోకి సింహం ఫోటో పెట్టి ఎడిట్ చేస్తాడు, బీజిఎం లియో. కింద కామెంట్స్ లో యుద్ధం, మావాడు కింగ్, మావాడు హిట్ మ్యాన్. అసలు వీళ్ళ ప్లేయర్స్ ఫ్యామిలీని కూడా వదలరు. ఒక ప్లేయర్ క్యాచ్ వదిలేస్తే వాడిని తిట్టడం మానేసి వాడి పెళ్ళం పిల్లల్ని తిడతారు. ఎంత నీచంగా తయారయ్యారంటే అది చూస్తే మానవత్వం మీద నమ్మకం పోద్ది. వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. వీళ్ళు కొట్టుకుంటే ఆ సోషల్ మీడియా యాప్ వాడికి డబ్బులు వస్తాయి. వీళ్ళకి మాత్రం వేలు నొప్పి, కంటి నొప్పి, చివరికి మెంటల్ వస్తుంది. అరే, ఆ టైంలో ఏదైనా పని చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫైనల్ గా ఒక్క మాట, ఐపీఎల్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా లాంటిది. 3 గంటలు చూసామా, ఎంజాయ్ చేసామా, వదిలేసామా, అంతే. దానికోసం ఫ్రెండ్స్ తో గొడవలు, బూతులు, కొట్టుకోవడం అవసరమా? రేపు మ్యాచ్ అయిపోయాక ధోని, కోహ్లీ, రోహిత్ అందరూ కలిసి ఒకే రూమ్ లో డిన్నర్ చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్, మనం మాత్రం ఇక్కడ పిచ్చోళ్ళలాగా కొట్టుకుంటున్నాం. సో ఫ్యాన్ వార్స్ ఆపండి, గేమ్ ఎంజాయ్ చేయండి. కావాలంటే ఫ్రెండ్ని ఏడిపించండి, కానీ తిట్టకండి. ఈ వీడియో మీ ఆపోజిట్ టీం ఫ్రెండ్ కి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం ఏది, గొడవ పడకుండా చెప్పండి. ఇట్లు అందరివాడు మీ ఏంటి పరిస్థితి రాజా. జై క్రికెట్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.